వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కళ్యాణ లక్ష్మి గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నేను వీడియో చేయడానికి ఎంతో సమయం పడుతుంది, మీరు సబ్స్క్రైబ్ చేయడానికి ఒక్క సెకండ్ సమయం చాలు. కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ప్రస్తుతము కొత్తగా పెళ్ళైనటువంటి వారు, అలాగే ఆల్రెడీ పెళ్లి చేసుకొని కళ్యాణ లక్ష్మి గురించి అప్లై చేసి ఎదురు చూస్తున్నటువంటి వారి గురించి ఈరోజు ఈ వీడియో చేయడం అనేది జరిగింది. కళ్యాణ లక్ష్మి గురించి ఆల్రెడీ అప్లై చేసినటువంటి వారికి కళ్యాణ లక్ష్మి వస్తుందా? ఒకవేళ కళ్యాణ లక్ష్మి వస్తే వారికి ₹1,00,000 వస్తాయా? పాత విధంగా లేదా కొత్త విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 1,00,000 తులం బంగారం వస్తుందా అనేటువంటి సందేహంలో చాలామంది ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే కళ్యాణ లక్ష్మి గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. మనం చూసుకున్నట్టయితే కళ్యాణ లక్ష్మి గురించి ప్రస్తుతం ఎవరైతే అప్లై చేశారో వారి అప్లికేషన్లు కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి పథకము కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా వారు తీసుకున్నారు, వారికి ఎదురైనటువంటి అనుభవాలతోటి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ రేషన్ కార్డు మీద వీరు అన్ని పథకాలకి లింక్ పెట్టారు. కాబట్టి దీన్ని చూసుకుంటే మళ్ళీ మీరు అప్లై చేసిన వారు ఈ కళ్యాణ లక్ష్మి రావాలని అంటే వాళ్ళు మళ్ళీ రేషన్ కార్డు మీదనే దీనిని చూడాల్సి వస్తుంది. కాబట్టి మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కళ్యాణ లక్ష్మి అప్లై చేసినటువంటి వారి అన్నీ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇందులో క్లియర్గా ఉంది. ఇకపోతే కళ్యాణ లక్ష్మి గురించి అప్లై చేసేటువంటి వారు దీంట్లో చూసుకుంటే ₹1,00,000 తులం బంగారం. తులం బంగారం అనేది ఆర్బీఐ ఎప్పుడు కూడా బంగారం రూపంలో ఇవ్వదు. కాబట్టి ఈ ప్రభుత్వము తులం బంగారమే ఇస్తుందా, లేకపోతే తులం బంగారానికి ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బును ఇస్తుందా ₹1,00,000తో పాటు అనేటువంటి విషయం గురించి ఇంకా స్పష్టత అనేది రాలేదు. స్పష్టత రావాల్సి ఉంది. దీని గురించి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ఏ విధంగా చెప్పలేదు. కేవలం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాత్రమే ₹1,00,000 ఇస్తాం, తులం బంగారం ఇస్తామని చెప్పారు. కానీ ఏ విధంగా ఇస్తాము అనేటువంటి విషయం గురించి చెప్పలేదు. దీంట్లో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ కళ్యాణ లక్ష్మి గురించి అప్లై చేసినటువంటి కొత్త జంటలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అప్లికేషన్ ఫామ్లు క్యాన్సిల్ అవుతాయి. కొత్తగా ఎవరైతే అప్లై చేస్తారో వారికి ఇంకా విధి విధానాలు అనేది రాలేదు. కాబట్టి ఇంకొక 2 నెలల 3 నెలల సమయం పడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ వీడియో ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే మీకు కళ్యాణ లక్ష్మి ప్రస్తుతానికి ₹1,16,000 మాత్రము వచ్చేటువంటి అవకాశం అయితే చాలా వరకు లేదు. ఇవి ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతాయి.